బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి 33,000 కోట్ల నిధులు కేటాయించినందుకు గాను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంత్రుల ఫోటోకు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచారు. నాయకులు ప్రజాపాలనలో ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్కు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు మరి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం పోయిన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైంది. అటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా మాట ఇచ్చిందంటే అది పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 33,000 కోట్ల పైసలు పెట్టేదంటే మరి చిత్తశుద్ధి ఉందో మన ఎస్సీల మీద మనందరూ కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులను ఆదుకోవాలి. తెలంగాణలో అత్యధికంగా దళితులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమాన్ని టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందనే ఆలోచనతోటి ప్రత్యేకంగా దాదాపు 33,124 కోట్లను కేవలం ఎస్సీల అభ్యున్నతికి కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన తెలియజేస్తాను. ఎస్సీ విభాగానికి 33,124 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారికి, జిల్లా టైగరు వీరబాబు గారికి, మా రామగుండం ముద్దుబిడ్డ పేదల ఆశాదూజి మక్కా సింగ్ రాజన్న గారికి మరియు నూతనంగా ఎన్నుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ